ఈరోజు రెసిపీ ఫిష్ ఎగ్ కర్రీ. ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి కొన్ని ఫిష్ ఎగ్స్ తీసుకొని అందులోనే కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ధనియాల పొడి వేసుకొని కొద్దిగా బేసన్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఫిష్ ఎగ్స్ని బజ్జీల్లాగా వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అన్నా చేసుకోవచ్చు, షాలో ఫ్రై అన్నా చేసుకోవచ్చు. టూ సైడ్స్ మంచిగా కాల్చుకున్న తర్వాత ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం మిక్సీ జార్ తీసుకొని కొన్ని నువ్వులు వేసుకొని, కొన్ని కాజు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, కొన్ని ఆనియన్స్ వేసుకొని కొద్దిగా వాటర్ పోస్తూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ రెడీ అయిన తర్వాత ఇందాక షాలో ఫ్రై చేసుకున్న గిన్నెలోనే ఇంకొద్దిగా ఆయిల్ పోసుకొని ఈ పేస్ట్ అందులో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ మంచిగా మగ్గిన తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని కొద్దిగా మసలనివ్వాలి. ఇలా మరుగుతున్న గ్రేవీలోకి ఇందాక చేసి పెట్టుకున్న ఫిష్ ఎగ్స్ని వేసేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లి ఒకసారి కలిపేసుకుంటే ఫిష్ ఎగ్ కర్రీ రెడీ. ఇది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి ఇంకా డిఫరెంట్ రెసిపీస్ కోసం నన్ను ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.